ఓం నమ శివాయ. జాయ్ కొండదేవత మహాశక్తి శంభో శంకరి. జాయ్ వనదేవత మహాశక్తి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వనదేవత కుర్రో కుర్రు వనదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు. జాయ్ కొండదేవత. ఓం సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారం. 2025 నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యాలతో మనశ్శాంతిగా ఉండాలని, భాగ్యభోగాలతో మనశ్శాంతిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నూతన సంవత్సరం న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 జనవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలలో పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా ముఖ్యంగా అదృష్ట యోగము, జీవిత యోగము, ధనప్రాప్తి యోగము, ఆదాయ వెలుగు. ఆదాయ వెలుగులో చూసుకుంటే ఆదాయములో 8, ఖర్చులో 2, రాజపూజితులో 7, అవమానంలో 3. కాబట్టి ఆశ్లేష నక్షత్రము 1, 2, 3 పాదములు, పుష్పమి నక్షత్రము 1, 2, 3 పాదములు, పునరస్తు నక్షత్రంలో ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళందరికీ కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ నూతన పనులు, నూతన కార్యక్రమాలలో ఈ సంవత్సరంలో ఎన్నో రోజుల నుంచి జరగని కొన్ని సమస్యలు, ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని సమస్యలు, భార్యాభర్తలు అంటే భార్యాభర్తల్లో ఉండాల్సిన సమస్య ఇప్పుడు వాళ్ళిద్దరికీ కదలిక దగ్గరికి వచ్చే మార్గం కనబడుతుంది. అంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు కానీ, సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేని వాళ్ళకి కానీ, మన బంధుమిత్రులతో కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళైనా కానీ, లేదు అన్నదమ్ములతో కొంచెం విడిపోయిన వాళ్ళ సమస్యలైనా కానీ ఇప్పుడు కలిసి రావలసిన ఆ యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మీరు అందరూ కలిసి ఉండాలని మీరు ఎన్నో విధానాలుగా ఎన్నో రోజుల నుంచి మీరు మనసులో అనుకున్న కోరికలు నెరవేరే టైం దగ్గరికి వచ్చింది. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వ్యాపార ఉద్యోగ విశేషాలలో అంత డెవలప్మెంట్ అనేది పెద్దగా కనబడుతులేదు. మళ్ళీ కొత్త పనులు అనేది వీళ్ళు చేయకూడదు. ఉండదాన్నే డెవలప్మెంట్ చేస్తుంటారు చాలామంది. ఈ బ్యాంచీ కాకోకుండా ఇంకొక బ్యాంచీ పెడుతుంటారు. దానివల్ల చాలా వరకు నష్టపోతుంటారు. అలా కాకోకుండా వీళ్ళు చేయాల్సిన బిజినెస్ని ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన యోగా ప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపారదారులకి, వ్యవసాయదారులకి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే, మనకు వచ్చులే, మనకు తెలుసులే అన్నట్టుగా మూర్ఖంగా ఆలోచించి మీరు వేశారనుకోండి, కొన్ని పంటల్లో మీరు చాలా నష్టపోతారు. దానివల్ల సంవత్సరానికి 2 పంటలు రావాల్సింది 1 పంటే వచ్చే మార్గం కనబడుతుంది. అందువల్ల మీకు కొన్ని సమస్యలు, దానికి మీరు చేసే పనులకి మీరు పోయే విధానంలో ఆ టయాన్ని మీరు కొంచెం గ్రహించుకొని మీరు పోయినట్టుగా అయితే మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి మెయిన్గా రాజకీయ ఫలితాలలో, సినీ ఫీల్డ్లో, తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని సమస్యల్లో కొంచెం వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన రీమార్కు, ఎన్నో రోజుల నుంచి పడ్డ కష్టము ప్రతిఫలం లేకోకుండా ఉండటం, మన మీద లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించటం, అలాంటి కొన్ని సమస్యలు మీకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ సమస్యలు మీకు రాకోకుండా ఉండాలంటే మీ మీద 2 గ్రహాలు తిరుగుతున్నాయి, రావు కేతువ. ఆ రావు కేతువ గ్రహాల వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా 100% సక్సెస్ కాకోకుండా, చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇలాగా మీ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి చాలామంది విద్యారంగంలో చూసుకుంటే విద్యాదారులకి చాలా మంచి అవకాశము, మంచి వెలుగు, మంచి తెలివితేటలు, మంచి ఉద్యోగాలు వాళ్ళకి ఈ సంవత్సరంలో కలిసి వచ్చే యోగం కనబడుతుంది. దాంతోపాటు మెయిన్గా ఇంట్లో అనేది మెయిన్గా పూజా బలం అనేది మనకి చాలా వరకు ఇంపార్టెంట్. ఆ పూజా బలం మనకు కరెక్ట్గా ఉండాలి అంటే మనం చేసే పూజ, మనం చేసే విధానము
చాలా వరకు రోజుకి 1 గంట సేపైనా మనకి ఆ పూజా బలానికి మనం తీసుకోవాలి. ఆ పూజా బలాన్ని మనం తీసుకునేట్టుకొని మనం చేయాల్సిన విధానం ప్రకారంగా చేసినట్టుగా అయితే మరి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ వారాహిని మాత. శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు రాత్రి టైంలో ఆ అమ్మవారిని పూజించినట్టుగైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది, మనశ్శాంతి ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం అనుకున్నా విజయవంతం అవుతుంది. ఏ ఆరోగ్యము కుటుంబము చేసే ప్రయత్నాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరు వయసు మాకు చెప్పినట్టుగా అయితే మేము రాసుకొని అన్ని విషయాలు చూసి చెప్తాము. మీ జాతకం మీకు తెలియనప్పుడు మీ పేరు వయసు మాకు చెబితే మీ జాతకం ఎలా ఉందో అనేది మేము తెలుసుకొని దానికి ఎలా ఉందో చూసి మేము చెప్పగలుగుతాము. సర్వోజన సుఖనో భవంతు. ఓం నమః శివాయ.